పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. మళ్ళీ వాళ్ళ చేతికే పార్టీ బాధ్యతలు. ప్రస్తుతం వైఎస్ జగన్ ఆలోచన అదే. వారితో ముందుకు వెళ్తున్న జగన్మోహన్ రెడ్డి. వైఎస్ జగన్ కీలక నిర్ణయం, మళ్ళీ వారికే ఛాన్స్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈసారి మళ్ళీ పాత వారికి అవకాశాలు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పార్టీ విషయంలో, పార్టీని మరోసారి అధికారంలో తీసుకొచ్చే విషయంలో పాత టీంకి బాధ్యతలు మొత్తం అప్పగిస్తున్నట్లు సమాచారం. ఈ దిశగా ఆలోచన ఇప్పటికే చేశారని, ఈ విధంగానే ముందుకు వెళ్తారని కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఐపాక్ అలాగే అప్పగించిన పార్టీ విషయంలో ముందుకు వెళ్తారని సమాచారం. అయితే ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందనేది జగన్మోహన్ రెడ్డి అండ్ టీంకే తెలియాలి. వైసీపీ అధినేత వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మరొకసారి ఐపాక్పై ఆధారపడుతున్నారా అంటే అవునని అనిపిస్తుంది. ఈసారి కూడా ఐపాక్ టీంతోనే ఎన్నికలకు వెళ్లాలని ఆయన నిర్ణయించినట్లు తెలిసిందే. క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకుని తనకు అప్పగించడమే కాకుండా ఎప్పటికప్పుడు నివేదికలను అందించడానికి ఐపాక్ టీంను తిరిగి యాక్టివ్ చేయాలని వైఎస్ జగన్ నిర్ణయించారు. ఈ మేరకు గత ఎన్నికల్లో పనిచేసిన వారికి ఈసారి కూడా వినియోగించుకోవాలని నిర్ణయించినట్లు తెలిసింది. మరోసారి సర్వేలకు రెడీ అవ్వాలని ఐపాక్ టీంను ఆదేశించినట్లు తెలిసింది. మొన్నటి ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత ఐపాక్ కార్యాలయాన్ని కూడా తీసివేశారు. అయితే తిరిగి ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. జనంలో మంచి ఊపు ఉందని, అయితే ఫీల్డ్ లెవెల్లో తనకు ఖచ్చితమైన సమాచారం తెలియాలంటే ఐపాక్ టీం అవసరాన్ని గుర్తించిన జగన్ మరోసారి దాన్ని రంగంలోకి దించాలని నిర్ణయించినారని తెలిసింది. త్వరలోనే ఐపాక్ టీం తిరిగి ఆంధ్రప్రదేశ్లో కార్యక్రమాలను ప్రారంభిస్తుందని కూడా పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్కు 2019లో అధికారాన్ని తెచ్చిపెట్టిన ఐపాక్ సంస్థ మొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత దుకాణం మూసివేసింది. ఈ సంస్థ బీహార్కు చెందిన ప్రశాంత్ కిషోర్దే అయినప్పటికీ ఆయన 2019 ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన బీహార్ రాజకీయాలకు పరిమితమయ్యారు. దీంతో ఐపాక్ సంస్థలు పనిచేసిన వారు దాన్ని నిర్వహిస్తున్నారు. 2024 ఎన్నికల్లో కూడా వైఎస్ జగన్ మరోసారి గెలిచేందుకు ఐపాక్ సంస్థను కొనసాగించారు. ఐపాక్ సంస్థకు ఋషిరాజ్ నేతృత్వం వహించారు. తిరిగి ఋషిరాజ్ నేతృత్వంలోనే ఐపాక్ సంస్థ పనిచేసేందుకు సిద్ధమవుతున్నారని తెలిసింది. జనాభా గణన మొదలు కానడంతో పాటు 2027లో ఎన్నికలు జరుగుతాయన్న ప్రచారంతో జమిలీ ఎన్నికల నేపథ్యంలో ఐపాక్ను త్వరగానే రంగంలోకి దించాలని వైఎస్ జగన్ భావిస్తున్నారట. ఎప్పట్లాగానే ఐపాక్ సంస్థ అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకు, సోషల్ మీడియాలో ప్రచారం వరకు అంతా తానే చేసుకునేలా, ఒప్పందం కుదుర్చుకునేలా అవకాశాలున్నాయని పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. ఒకసారి వైఫల్యాలు ఉంటాయని, అది జనం మనసులను అంచనా వేయడంలో తప్పైనా దాని అవసరం తమకుందని గుర్తించిన జగన్ తిరిగి ఐపాక్ను రెడీ చేస్తున్నట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారి ఏడాది పూర్తిగా ఉండడంతో ప్రస్తుతం సోషల్ మీడియా తనకు ప్రధానం కావడంతో ఇటు వైసీపీ సోషల్ మీడియాకు తోడై ఐపాక్ సంస్థ కూడా ఉంటే ఇంకొంత ప్రయోజనం చేకూరుతుందని జగన్ భావించి వారితో చర్చలు జరిపినట్లు తెలిసిందే. త్వరలోనే అంటే 2-3 నెలల్లో ఐపాక్ సంస్థ తిరిగి వైసీపీ కోసం తిరిగి ఆంధ్రప్రదేశ్లో పనిచేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. జగన్ కూడా ఇక జిల్లాలను పర్యటిస్తుండటంతో పాటు పాదయాత్ర చేయాలన్న ఆలోచన కూడా ఉండడంతో ఐపాక్ను రంగంలోకి దించితే మరింతగా జనానికి చేరువయ్యేందుకు ఉపయోగపడుతుందని జగన్ భావించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.